వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో ఇది తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. మరి పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు నేను మాకున్న అబ్జెక్షన్స్ మాకున్న కన్సర్న్స్ అన్ని కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్ అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అవర్ కన్సర్న్స్ and our objections into consideration till any further action is taken. They have also categorically stated the detailed project report of the project has not been received by them. So this is about the Godavari Bankacherla project. We have also said, like yesterday Chief Minister announced in Hyderabad, if Andhra Pradesh gives us a blanket NOC for us to use 1000 TMC of Godavari water and 500 TMC on Krishna water, if they give a blanket NOC for 1500 TMC and Government of India also approves the same, 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. We have also conveyed that there are many projects lying waiting for approval. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం. మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. సునీల్, సో వీ హావ్ టోల్డ్ దెమ్ దట్ అవర్ అప్రూవల్స్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ మేము పెట్టిన అప్రూవల్స్ కేమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ ఏమో వేగవంతంగా జరుగుతున్నట్టుగా జరిగి ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. మేము పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు వెంటనే చేయాలి, సమ్మక్క సారక్కకి వెంటనే చేయాలి, తుమ్మడి అట్టికి మేము నిర్మాణం మొదలుపెట్టబోతున్నాం, నీటి కేటాయింపులు ఆల్ అప్రూవల్స్ మస్ట్ బి గివెన్. ఈ విధంగా మేము లిస్ట్ తయారు చేసి మూసీ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. మూసీ రీజువినేషన్ కి ఏ విధంగానైతే మీరు గంగా క్లీనింగ్ ఇచ్చారో, యమునా క్లీనింగ్ ఇచ్చారో, మూసీ రివైవల్, మూసీ రీజువినేషన్ కూడా మీరు నిధులు కేటాయించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా గంట సేపు జరిగిన చర్చలు మంచి వాతావరణంలో జరిగినాయి. మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా మేము తెలియజేసినాం, స్పెసిఫిక్ గా చెప్పినాం. అపెక్స్ కౌన్సిల్ కి ఇన్ఫార్మ్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టరాదు. మరి ఇది జరగడం ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, రెండు రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని మరి తొందరగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సో స్పష్టంగా మేమంటున్నాం, మాకు గోదావరి మీద 1000 టీఎంసీ, కృష్ణా మీద 500 టీఎంసీకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. అసలు ఇంకో విషయం చెప్పినంటే కృష్ణా కేడబ్ల్యూడి DT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆ తీర్పు కూడా తొందరగా ఇప్పియాలి. ఇంతకాలం మీరు అది సుదీర్ఘంగా కొనసాగి
ఈ అనిశ్చితి పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా మరి వీరి ద్వారా ఒక మాట మీరు ఆ ట్రిబ్యునల్ తొందరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదిగా సార్, కృష్ణాలో వరద జలాల్లో వాటా అడిగినట్టు గోదావరిలో వాటాలు అడగచ్చు కదా సార్? తప్పనిసరిగా ఇప్పుడు ఒకటి రాజశేఖర్ 1000 TMC మనకి స్పష్టంగా వాళ్ళు నో అబ్జెక్షన్ ఇస్తే ఇంకో విషయం చెప్తున్నా, మేము పొద్దున సీఎం గారితో చర్చించి మీరు పోలవరం పంకచర్ల లింక్ కాదు, మీరు నిజంగా మీరు గోదావరి ఫ్లడ్ వాటర్స్ తీసుకుపోల్చుకుంటే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయో ఆ ప్రాజెక్టు ద్వారా మీరు కొంత పెన్నార్ బేసిన్ కి తీసుకపోతే మరి నాగార్జున సాగర్ రావాలి, మరి మా ప్రాంతానికి రావాలి, ఆ ఇచ్చంపల్లి నుంచి నీళ్లు ఆ ప్రాజెక్ట్ కి మేము చర్చించడానికి సిద్ధమని చెప్పినాం. But the fact that Mr. Chandrababu Naidu supports the government and is an important ally, there will be a lot of pressure on the present NDA government to support its projects. And he, he's a very pushy man. How will Telangana succeed? Because you are an opposition party. Whether you will succeed or not, or are you planning to file a caveat in a court or some kind of way to protect the state's interest? Sunil, when it finally come to protecting state interests, there will be no niceties. That is, state interest is the uppermost thing. If we have to go to legal, we have to go legal at a point of time, we will go. But what I want to tell you categorically is, today, whatever concerns you expressed, we specifically expressed to Mr. C.R. Patil. He said, notwithstanding anything else, we will also ensure justice in all water issues of Telangana state. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మన కోర్టులను అప్రోచ్ అవుతారు, ఎందుకంటే ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి కదా కోర్టులలో. తప్పనిసరిగా న్యాయం జరగకుంటే మేము ముందు చెప్పిన దాంట్లో ఏమీ వెనకాడది ఉండదు. సుప్రీం కోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి నదుల అనుసంధానం ఆలోచన చేయలేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.